టీటీడీ మాజీ ఏపీఎస్ఓ సతీష్ డెత్ పై సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. రన్నింగ్ ట్రైన్ నుంచి బొమ్మను తోసి మరీ చూశారు. అయితే సతీష్ డెడ్ బాడీ 200 అడుగుల దూరంలో ఉండగా ఈ బొమ్మ మాత్రం కేవలం 70 అడుగుల దూరంలో మాత్రమే పడింది. ఒకవేళ సతీష్ కుమార్ నిజంగానే రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటే ఆయన మృతదేహం 70 అడుగుల దూరంలో మాత్రమే పడుండాలి. కానీ అది 200 అడుగుల దూరంలో పడుండడంతో తొలిగా అనుమానం మొదలైంది. దీంతో అది హత్య కావచ్చని కేసు నమోదు చేశారు అధికారులు. ఇదిలా ఉంటే వైద్యులు కూడా రవి తల వద్ద గొడ్డలతో కొట్టిన దెబ్బలున్నట్లుగా తేల్చడంతో ఇది హత్యేనని ఒక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. పరకామణి కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న సతీష్ ను హత్య చేసినట్లు ఒక రూఢికి వచ్చారు పోలీసులు. అయితే ఈ హత్య చేయించింది ఎవరు, వారి వివరాలు ఎలాంటివి అన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. దీని వెనక ఎవరుండొచ్చు అన్న చర్చకు తెరలేసింది. టీటీడీ మాజీ ఏపీఎస్ఓ సతీష్ డెత్ పై సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. రన్నింగ్ ట్రైన్ నుంచి బొమ్మను తోసి మరీ చూశారు. అయితే సతీష్ డెడ్ బాడీ 200 అడుగుల దూరంలో ఉండగా ఈ బొమ్మ మాత్రం కేవలం 70 అడుగుల దూరంలో మాత్రమే పడింది. ఒకవేళ సతీష్ కుమార్ నిజంగానే రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటే ఆయన మృతదేహం 70 అడుగుల దూరంలో మాత్రమే పడుండాలి. కానీ అది 200 అడుగుల దూరంలో పడుండడంతో తొలిగా అనుమానం మొదలైంది. దీంతో అది హత్య కావచ్చని కేసు నమోదు చేశారు అధికారులు. ఇదిలా ఉంటే వైద్యులు కూడా రవి తల వద్ద గొడ్డలతో కొట్టిన దెబ్బలున్నట్లుగా తేల్చడంతో ఇది హత్యేనని ఒక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. పరకామణి కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న సతీష్ ను హత్య చేసినట్లు ఒక రూఢికి వచ్చారు పోలీసులు. అయితే ఈ హత్య చేయించింది ఎవరు, వారి వివరాలు ఎలాంటివి అన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. దీని వెనక ఎవరుండొచ్చు అన్న చర్చకు తెరలేసింది.